హైదరాబాద్ లో హై టెన్షన్ వేగవంతంగా ఆపరేషన్ మూసి నదీ తీర ప్రాంతాల్లో విస్తృత సర్వే హిమాయత్ నగర్ తహసీల్దార్ ఆధ్వర్యంలో కొలతలు ఆక్రమణలు కూల్చివేసే ప్రాంతాలకు మార్కింగ్ భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు తెల్లవారుజాము నుంచే చర్యలు రంగంలోకి దిగిన 16 బృందాలు బాధితులకు పునరావాసం కల్పిస్తామన్న సీఎం రేవంత్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆపరేషన్ మూసీ చేపట్టింది. నదీ తీర ప్రాంతాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో సిబ్బంది కొలతలు వేస్తున్నారు. కూల్చివేసే ప్రాంతాలకు మార్కింగ్ ఇస్తున్నారు. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మూసీ నదీ తీర ప్రాంతాల్లో అలజడి ప్రారంభమైంది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే అధికారులు సర్వే ప్రారంభించారు. గోల్కొండ మండల పరిధిలోని ఇబ్రహీంబాగ్, ఆశ్రమ్ నగర్ లో కొలతలు తీసుకున్నారు. అలాగే పాత బస్తీలోని చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ లో సర్వే నిర్వహించారు. కూల్చబోయే నిర్మాణాలపై మార్క్ చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో 55 కిలోమీటర్ల పరిధిలో మొత్తం 12,000 ఆక్రమణలు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. మూసీ నది పరివాహక ప్రాంతంలో పోలీసుల బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది. 16 బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 4 బృందాలు, మేడ్చల్, మల్కాజ్ గిరిలో 5 బృందాల సభ్యులు సర్వే చేస్తున్నారు. నదీ గర్భంలో నివాసం ఉంటున్న వారి నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు ఆరా తీస్తున్నారు. మూసీ నదిలో బఫర్ జోన్ లో నిర్మాణాలను గుర్తించబోతున్నారు. హిమాయత్ నగర్ తహసీల్దార్ సంధ్యారాణి ఆధ్వర్యంలో మూసీ నది తీర ప్రాంతాలైన చాదర్ఘాట్, మూసానగర్, శంకర్ నగర్ లో కొలతలు వేస్తున్నారు. గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్ ప్రాంతంలోనూ సర్వే చేశారు. లంగర్ హౌస్, డిఫెన్స్ కాలనీలో అధికారులు సర్వే చేయబోతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో సర్వేకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు. మూసీ పరివాహక ప్రాంతం నిర్వాసితులను పునరావాసం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఇటీవల అధికారులతో కలిసి పలు చోట్ల పర్యటించి కొన్ని కుటుంబాలతో మాట్లాడారు. నిర్వాసితులకు అన్యాయం జరగకుండా తగిన పునరావాసం, నష్టపరిహారం, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపు తదితరాలపై కలెక్టర్ల సమక్షంలోనే ప్రతి కుటుంబానికి వివరాలను అందించేలా షెడ్యూల్ రూపొందించినట్టు తెలిసింది.